నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సరఫరాదారు అతనే, ప్రధాన నిందితుల ఖాతాలో భారీగా లావాదేవీలు. సిట్ ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెలుగులోకి. ఇబ్రహీంపట్నం మొలకల చెరువు వెలుగు చూసిన నకిలీ మద్య వ్యవహారంలో సహనిందితుల మధ్య పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్టు తేలింది. ఒకళ్ళ నుంచి మరొకరికి బ్యాంక్ ఖాతాలు యూపీఐ ఐడీల ద్వారా సొమ్ము బదిలీ అయినట్టు సిట్ ఎక్సైజ్ అధికారులు దర్యాప్తులు గుర్తించారు. నిందితులకు సంబంధించిన కొన్నేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు అధికారులు వడపోశారు. నకిలీ మద్యం తయారీకి ముడి సరుకు, ఇతర వస్తువుల కోసం వీళ్ళు అధిక మొత్తం వెచ్చించినట్టు వెళ్లైంది. గోవాలో పరిచయమైన బాలాజీ ద్వారా రెక్టిఫైడ్ స్పిరిట్ అద్దెపల్లి జనార్దనరావు కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు బాలాజీ స్వయంగా వచ్చి స్పిరిట్ నీటిని 1:1:4 నిష్పత్తిలో కలిపేవాడు. తొలుత 2023 మార్చిలో ఇబ్రహీంపట్నంలో 1200 లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేశాడు. సీసాల్లోకి నింపి కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాయల్ ల్యాన్సర్, ట్రాఫికానా, ఆంధ్రా గోల్డ్, క్లాసిక్ బ్లూ విస్కీ వంటి బ్రాండ్ల పేరుతో లేబుల్ ఎతికించి విక్రయాలు సాగించాడు. లీటర్కు ₹350 నుంచి $450 చొప్పున బాలాజీ తీసుకున్నాడు. అడ్వాన్స్ కింద జనార్దనరావు 20 లక్షలు చెల్లించాడు. బాలాజీతో పాటు అతని కుమారుడు సుదర్శన్కి దాదాపు 2.5 కోట్ల వరకు ముట్టింది. ఈ మొత్తాన్ని పలుమార్లు మొలకల చెరువులో అందజేశారు. అద్దేపల్లి సోదరులకు చెందినటువంటి ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగినాయి. 2019 నుంచి 25 అక్టోబర్ వరకు ఏఎన్ఆర్ బార్కి చెందిన యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి జనార్దనరావు 31 లక్షలు, జగన్మోహన్ రావుకి 80 లక్షలు బదిలీ అయ్యాయి. గత ఏడాది జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు రవికి 9.5 లక్షలు, 24 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు కళ్యాణ్కి 6.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యి కళ్యాణ్ ఖాతాలో 1.24 కోట్ల మేర లావాదేవీలను సిట్ అధికారులు గుర్తించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేబుళ్లు, మూతల సరఫరాకి నరికంటి రవికి ద్వారా హైదరాబాద్లోని పలువురికి 20 లక్షల వరకు అద్దేపల్లి సోదరులు చెల్లించారు అన్నాడు. ఇందులో ₹1 కూడా యోగి రమేష్ తెలియదు. అంటే కల్తీ మద్యం అన్నటువంటిది దర్జాగా జరుగుతుంటే దాన్ని పట్టుకున్న తర్వాతన అది కూడా ఎక్సైజ్ అధికారులు గబక్కన రైడింగ్లో దొరికితే దాన్ని తీసుకెళ్లి వైసీపీకి అంటగట్టారు తప్పించి ఇందులో ఏమీ లేదన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. అసలు దొంగల్ని దాస్తున్నారు వీళ్ళు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.